హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లండన్ కబుర్లు. అందరూ బాగున్నారు కదా? మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు నీలిమ. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటి నుంచో ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నాను ఈ పార్సిల్ కోసం. ఇంకా లేట్ చేయకుండా ఓపెన్ చేసి లోపల ఏమున్నాయో అన్నీ చూద్దాం రండి. ఇండియా పార్సిల్ ఓపెన్ చేయాలంటే మనకి 2 థింగ్స్ కావాలి, సిజర్స్, నైఫ్. పార్సిల్ని ఓపెన్ చేసేద్దాం. చాలా కేర్ఫుల్గా ఓపెన్ చేయాలి. ఎందుకు ఓపెన్ చేసేటప్పుడు నైఫ్తో చేస్తాం కదా, మనకి కట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఫస్ట్ ఇవన్నీ శారీస్. చాలా బిగ్ ప్యాక్ ఉంది. ఇవన్నీ కూడా శారీసే. లాస్ట్లో శారీస్ అన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఒక స్మాల్ బాక్స్ ఉంది, ఈ బాక్స్ని ఓపెన్ చేసి చూద్దాం. ఇవన్నీ స్నాక్స్, పల్లీ లడ్డు, గవ్వలు, పల్లీ లడ్డు, సన్న కారపూస ఉంటుంది కదా అది, వాంకార. కూడా పల్లీ లడ్డు. ఇంకా 1 మోర్ బాక్స్ ఉంది, ఈ బాక్స్ని ఓపెన్ చేసి చూద్దాం. పప్పు చెక్కలు. ఈ బాక్స్ అంతా పప్పు చెక్కలు ఉన్నాయి. మా ఇంట్లో అందరికీ ఫేవరెట్. కిడ్స్ అయితే ఒక ప్యాకెట్ ఓపెన్ చేసిన 10 మినిట్స్లో ఈ ప్యాకెట్ అంతా అయిపోద్ది. ఇంకో బాక్స్ ఉంది. బెల్లం గవ్వలు, పల్లీ లడ్డు, పప్పు చెక్కలు ఉన్నాయి దీంట్లో. నెక్స్ట్ నువ్వుల లడ్డు. ఇవన్నీ పల్లీ లడ్డు, ఇంకా ప్యాకెట్స్ చాలా ఉన్నాయి. బెల్లం గవ్వలు, టేస్ట్ వస్తా. సూపర్ ఉన్నాయి. గవ్వలు కూడా ట్రై చేస్తా. బెల్లం గవ్వలు, చాలా బాగుంది. ఇండియా నుంచి పార్సిల్ వస్తే కన్ఫామ్గా ఆవకాయ అయితే గ్యారంటీ ఉంటుంది. మా పార్సిల్లో మంచి స్మెల్ వస్తుంది. స్మాల్ బాక్స్ ఉంది, ఓపెన్ చేసి చూద్దాం. ఇయర్ రింగ్స్. ఇవి నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. యాక్చువల్గా ఎంత బాగుంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. చాలా బాగున్నాయి. నెక్స్ట్ టైం ఇవి పెట్టుకున్నప్పుడు డీటెయిల్స్ అన్నీ చెప్తాను. బట్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి.
ఇంకో స్మాల్ బాక్స్ ఉంది, ఓపెన్ చేసి చూద్దాం. పర్ల్ మార్టీస్. రీసెంట్గా మా ఫ్రెండ్ పెట్టుకుంది, తన దగ్గర డీటెయిల్స్ తీసుకుని ఆర్డర్ చేశాను. చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా. ఎందుకు ఇండియా నుంచి ఒకేసారి ఇన్ని స్నాక్స్ తెప్పించాను అనుకుంటున్నారా? ఎందుకంటే మా పిల్లలకి చాలా ఇష్టం ఈ స్నాక్స్. అండ్ వన్ మోర్ థింగ్, ఇంట్లో ఈ స్నాక్స్ లేకపోతే సూపర్ మార్కెట్లో జంక్ తింటున్నారు. లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి అబ్జర్వ్ చేశాను నేను. అందుకే సూపర్ మార్కెట్లో జంక్ కంటే మన పల్లి లడ్డు, నువ్వుల లడ్డు హెల్దీ, అలానే చెక్కలు ఇవన్నీ బరిపిండితో చేస్తారు కాబట్టి ఈ జంక్తో కంపేర్ చేస్తే మన స్నాక్స్ బెటర్ అని నా ఫీలింగ్. అందుకే నేను రెగ్యులర్గా ఇండియా నుంచి పార్సిల్ తెప్పిస్తూ ఉంటాను. ఇంకా అన్నీ మన న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. హైదరాబాద్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది మా సిస్టర్కి. కంప్లీట్గా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో హెయిర్ కేర్ అండ్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ తయారు చేస్తారు. ఆ ప్రొడక్ట్స్ చూపిస్తాను. సిగ్నేచర్ ప్రొడక్ట్ ఇది, హెయిర్ గ్రోత్ ఆనియన్ ఆయిల్. 25+ హెర్బ్స్ యూస్ చేసి తయారు చేస్తారు ఈ ఆయిల్ని. నెక్స్ట్ ఇది హెయిర్ ప్యాక్, ఇన్స్ట్రక్షన్స్ అన్ని దీని మీదే ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే కాఫీ D10 ప్యాక్. ఈ ప్యాక్ యూస్ చేయడం వల్ల మనం ట్యాన్ రిమూవ్ చేసుకోవచ్చు, అలానే డెడ్ స్కిన్ కూడా రిమూవ్ అవుతుంది. నెక్స్ట్ బాత్ పౌడర్, మన సున్నిపిండిలానే బట్ ఇంకా మేము చాలా ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసి చేస్తాము. హెయిర్ గ్రోత్ ప్రోటీన్ షాంపూ, అమోనియా అండ్ పారాబన్ ఫ్రీ. నెక్స్ట్ యాంటీ డాండ్రఫ్ షాంపూ. నెక్స్ట్ కుంకుమాది తైలం. ఫ్లాలెస్ స్కిన్ కావాలంటే తప్పకుండా దీన్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ బీట్రూట్ లిప్ బామ్, ఎవ్రీవన్ ఫేవరెట్. యాంటీ హెయిర్ ఫాల్ సీరం ఇది. హెయిర్ వాష్ పౌడర్. ఈ పౌడర్ని వాటర్లో మిక్స్ చేసి జస్ట్ హెయిర్ వాష్ చేసేసుకోవడమే. మన అమ్మమ్మల నాటి పద్ధతిని యూజ్ చేసి తయారు చేసిందండి ఇది. రోజ్ పెటల్స్ అండ్ షుగర్తో చేసిన లిప్ స్క్రబ్. రైస్ వాటర్ చాలా ఫేమస్ కదా రీసెంట్ టైమ్స్లో, అందుకే ఇది రైస్ వాటర్తో చేసిన హెయిర్ మాస్క్. హైబిస్కస్ అండ్ ఆమ్లాతో తయారు చేసిన హెయిర్ కండిషనర్. ఇప్పుడు వింటర్ స్టార్ట్ అవుతుంది కదా, ఇది బాగా యూజ్ అవుతుంది. మన దేశీ గీతో తయారు చేసిన లిప్ బామ్. హెయిర్ అండ్ స్కిన్కి కూడా యూజ్ చేయొచ్చు, అలోవెరా జెల్. ఇంకా అన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇందులో. సో ఇప్పుడు ఇవన్నీ ఒక పక్కకి సార్ట్ అవుట్ చేసి నా శారీ కలెక్షన్ చూపిస్తాను మీకు. మన ఛానల్లో అబ్జర్వ్ చేస్తే నేను అన్ని పట్టు శారీసే వేసుకుంటున్నాను కదా, నా దగ్గర అసలు సింపుల్ శారీస్ లేవు. అందుకే ఈసారి నేను అన్ని సింపుల్ శారీస్ తెప్పించాను. లైట్ వెయిట్, అలానే ఈజీ టు వేర్, అలానే లో మెయింటెనెన్స్. వన్ మోర్ థింగ్, బడ్జెట్ ఫ్రెండ్లీ. అన్ని పార్సిల్లో వచ్చిన సింపుల్ లుక్ శారీస్ చూపిస్తాను. ఫస్ట్ ఈ శారీ వైట్ అండ్ పింక్ కాంబినేషన్. శారీ మొత్తం ఇలా గ్రీన్ ఫ్లవర్స్ వస్తాయి. ఎనిన్ శారీ అండి ఇది. ఓపెన్ చేసి చూపిస్తాను. శారీ ఓపెన్ చేస్తే శారీ మొత్తం ఇలా గ్రీన్ ఫ్లవర్స్ వస్తుంది. పింక్ సిల్వర్ బోర్డర్. ఇది పళ్ళు. ఇలా సింపుల్గా మనం సింగిల్ పల్లి క్యారీ చేయొచ్చు ఆర్ స్టెప్స్ కూడా పెట్టుకోవచ్చు. బట్ చాలా స్మూత్గా ఉంది అండ్ బాడీ హగ్గింగ్ అండ్ ఫ్లోయీ ఆల్సో. ఈ శారీస్ని మనం ఏమీ ముందే ప్రీప్లీట్ చేసుకుని పెట్టుకోవాలి అలా ఏమి ఉండదు. హ్యాపీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈజీగా వేర్ చేసేయచ్చు. ఇవన్నీ సింపుల్ శారీస్ కదా, అందుకే బ్లౌజెస్ని కూడా చాలా సింపుల్గానే స్టిచ్ చేయించాము. పింక్ బ్లౌజ్, రౌండ్ నెక్ అండ్ క్లాత్ టాజల్స్. నెక్స్ట్ ఈ శారీ, ఇది కూడా లెనిన్ శారీ, లైట్ వెయిట్, అలానే ఈజీ టు క్యారీ. మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హ్యాపీగా వేసుకోవచ్చు అండ్ అన్ని పనులు కూడా చేసుకోవచ్చు. శారీ అంతా ఇలా వచ్చింది. అండ్ ఈ శారీలో హైలైట్ ఏంటంటే పళ్ళు పార్ట్ చూడండి, చాలా బాగుంది. కాంట్రాస్ట్ కలర్తో పళ్ళు ఇలా అమ్మాయి నిలబడినట్టు ప్రింట్ వచ్చింది, చాలా బాగుంది. సింగిల్ పళ్ళు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది సింపుల్ బోర్డర్.
ఇలా చిన్న బోర్డర్స్ ఉన్న శారీస్ మంచి లుక్ వస్తుంది. సింపుల్గా ఉంటుంది బట్ ఎక్స్ట్రాడినరీగా అనిపిస్తాయి ఇవి. నెక్ పార్ట్కి డిజైన్ పెట్టించాము. హ్యాండ్స్ ఏమో ఎల్బో లెంత్, అలానే క్లోత్ టాజిల్స్. నెక్స్ట్ ఈ ఎల్లో శారీ, ఇది రోలింగ్ శారీ, నార్సింగ్లో తీసుకున్నాము. ఇది కూడా చాలా స్మూత్గా ఉంది. దీన్ని మనం కావాలంటే రోలింగ్ చేయించుకోవచ్చు, బట్ రోలింగ్ చేపిస్తే కొంచెం స్టిఫ్గా అవుతుంది. రోలింగ్ చేయించుకుంటే ఇలా కూడా యూస్ చేయొచ్చు. ఓపెన్ చేసి చూపిస్తాను. ఆల్ ఓవర్ శారీ ఇలా లీవ్స్ వచ్చాయి. సింగిల్ పళ్ళు క్యారీ చేయాలనుకుంటే ఇలా వేసుకోవచ్చు. చాలా స్మూత్గా ఉంది. హల్దీకి పర్ఫెక్ట్ చాయిస్. ఇది రెడీమేడ్ బ్లౌజ్. బ్యాక్ సైడ్ ఇలా బటర్ఫ్లై వర్క్ వచ్చింది. ఎల్లో కలర్ని హైలైట్ చేస్తూ హ్యాండ్స్కి కూడా వర్క్ వచ్చింది. నెక్స్ట్ బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్ పార్టీ వేర్ శారీ. ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. శారీ ఇలా వస్తుంది, పళ్ళు పార్ట్ అంతా. ఆల్ ఓవర్ శారీ ఇలా కట్ వర్క్ బార్డర్ ఉంది. ఈ శారీలో కొంచెం డిఫరెంట్గా అనిపించేది ఏంటంటే కుర్చీల పార్ట్కి ఇలా నెట్ వచ్చింది. శారీ మొత్తం గ్లిట్టర్ ఉంది, బట్ వీడియోలో కనిపించట్లేదు. బ్లౌజ్ ఇలా స్టిచ్ చేపించాము. బ్యాక్ సైడ్ ఇలా ఓవెల్ షేప్ పెట్టించి ఇక్కడ బటన్ ఉంది. ట్రాన్స్పరెంట్గా ఉండే నెట్తో కవర్ చేసాము బ్యాక్, అలానే ఫ్రంట్ కూడా. ఎల్బో లెంత్ స్లీవ్స్. నాకు శారీనే కొంచెం హెవీగా అనిపించింది, అందుకే బ్లౌజ్ని కొంచెం సింపుల్గా అలానే కొంచెం వెస్ట్రన్ టచ్ ఇచ్చినట్టు ఉంటుందని ఇలా ప్లాన్ చేసి స్టిచ్ చేయించాము. ఇవి పార్సిల్లో కొంచెం స్క్వీజ్ చేసి వచ్చినాయి కదా, బాగా ముడతలు పడిపోయినాయి. మనం ఐరన్ చేయాలి వీటిని. ఇది నా ఫేవరెట్ శారీ, ఆర్గాంజా. బట్ ఈ శారీని స్టైల్ చేయాలి అంటే ముందే మనం ప్రెస్ చేసి పెట్టుకోవాలి, ఎందుకంటే ఆర్గాంజా కదా కొంచెం బుట్టలా లేగుస్తుంది. సో ముందు శారీకి హైలైట్ అయితే బార్డరే. అలానే ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ శారీకి పింక్ బ్లౌజ్, ఇలా ప్యాటర్న్ పెట్టించాము. హై నెక్, బోట్ నెక్. ఇది ఎల్బో లెంత్ స్లీవ్స్. ఇప్పుడు బిగ్ బోర్డర్స్, డబుల్ బోర్డర్స్ ట్రెండ్ కదా, ఆ మోడల్ ఇది. సిల్క్, చాలా స్మూత్గా ఉంది, లైట్ వెయిట్ కూడా. ఇలా సింగిల్ స్టెప్ వేసుకుని ఈజీగా క్యారీ చేయొచ్చు ఇలాంటి శారీస్ని. ఈ శారీకి పళ్ళు ఇలా వచ్చింది, అలానే బోర్డర్లో బ్లాక్ టాజిల్స్ కూడా ఇచ్చారు. శారీకి బ్లౌజ్ ఇలా సింపుల్గా నెక్, ఎల్బో లెంత్ స్లీవ్స్, అలానే క్లాత్ టాజిల్స్. నెక్స్ట్ ఈ పాస్టల్ కలర్ శారీ, చికంగారీ వర్క్ అంటారు కదా అది, అలానే సెల్ఫ్ వర్క్ కూడా ఉంది. ఇలా ఉంటుంది శారీ. ఇది పళ్ళు పార్ట్. పళ్ళు కంప్లీట్గా ఇలా వర్క్ వచ్చింది. క్రాప్ టాప్. ఇది స్కర్ట్ ఇలా వస్తుంది, లోపల క్యాన్ ఉంది. బ్లౌజ్ కూడా పీచ్ కలరే స్టిచ్ చేయించాము. ఫ్రంట్ పార్ట్ ఇలా హై నెక్, ఇలా ప్లీట్స్లో పెట్టించి, హ్యాండ్స్ రఫుల్ హ్యాండ్స్. బ్యాక్ ఇలా కంప్లీట్గా జిప్ వస్తుంది. అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. See you in the next video. Be happy everyone.